ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాట ఏం జరగబోతోంది? సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం రేపే జరగబోతోంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. కానీ కాంబినేషన్స్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేది ఎవరు? చీలికలు అయ్యేటువంటి అవకాశం ఉన్న పార్టీలు ఏవి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, తమిళనాడులో చాలా రంజుగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సంకీర్ణ ప్రభుత్వాలకి ఇంత ట్విస్టీగా రిజల్ట్స్ వచ్చిన పరిస్థితి ఎక్కడ కనబడలేదు. ఒక 4 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో అలాంటి ట్రెండే ఉంది. సో విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నారు. నంబర్ ఏ విధంగా మ్యాచ్ చేసేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు విజయ్ కన్నా ఎక్కువ ఇండియా కూటమి వాళ్ళకు, ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అసలు ఎటువైపు ఉంది. ఎందుకంటే దేశంలో ఇప్పుడు 2 కూటములు మనకు తెలిసినవే. ఇప్పుడు డిఎంకేనేమో ఇండియా కూటమిలో ఉంది, అన్నా డిఎంకేనేమో ఎన్డీఏ కూటమిలో ఉంది. విజయ్ ఏ కూటమిలో లేడు, ఇండివిజువల్ గా ఏ కూటమిలో లేకుండా పోటీ చేసిండు. 108 సీట్స్ వచ్చినాయి, 10 కావాలి. ఈ 10 ఇండియా కూటమి ఇవ్వడానికి మొదటి నుంచే ప్రిపేర్ అయింది. సరే, ఈయన ఏం చెప్పిండు అనేది ఇప్పటివరకు మనకు తెలియదు. ఇండియా కూటమి అని అంటే అందులో డిఎంకే కాకుండా కాంగ్రెస్ పార్టీ, ఇతర చిన్న పార్టీని సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అయింది ముందే. ఎందుకంటే ఇతను ఎన్డీఏ కూటమిలోకి పోకుండా ఆపడానికి కాంగ్రెస్ కూడా ఒక ప్రయత్నం చేస్తూ వస్తుంది 2 రోజుల నుంచి. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఎన్డీఏనే ఇండియా కూటమిలోకి పోకుండా ఆపే ప్రయత్నం ఎన్డీఏ కూడా చేస్తుందని చెప్పాలి మనం. మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ ఇప్పుడు 47 స్థానాలు గెలిచింది ఆల్రెడీ. 47లో ఒక 40 మంది పోతారు అని కొన్ని వార్తలు, రూమర్సా నిజమా కాదా తెలియదు. వాళ్ళని మరి బీజేపీ, ఎన్డీఏ బీజేపీ అసలు అన్నా డిఎంకే చర్చ జరుగుతుంది కదా. 40 మంది పోతే అసలు అన్నా డిఎంకే ఏదైనా చర్చ జరుగుతుంది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇందులో నాకు వస్తున్న అభిప్రాయం ఏంటంటే, అటు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ప్రోత్సాహం చేస్తుంది, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి రెడీ అయింది. ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మద్దతు ఇవ్వడానికి అని మనకు అర్థమవుతుంది. అవుట్ లైన్ లో మనం చూస్తే మనకు ఆ 2 విషయాలు అర్థమవుతుంది. ఎందుకు ఆ కాంటెస్ట్ వచ్చింది ఇప్పుడు ఇండియా కూటమికి అంటే, ఇప్పుడు దేశంలో బెంగాల్, అస్సాము బ్రహ్మాండంగా బీజేపీ గెలిచింది. ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. దాదాపు దేశంలో అన్ని స్టేట్లను క్లీన్ స్వీప్ చేసినట్టే. దక్షిణాదిన ఒక 2-3 రాష్ట్రాలు, ఒక మన జార్ఖండ్ తప్ప ఆల్మోస్ట్ గా ఎన్డీఏ కూటమి ఉంది. బీజేపీ ఎన్డీఏ కూటమి ఉన్నది. అయితే ఇప్పుడు ఇండియా కూటమికి ఏంటంటే కర్ణాటక ఓన్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిన కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు కొత్తగా కేరళ పోతే జార్ఖండ్ లో ఇండియా కూటమి అంటే జేఎంఎం కాంగ్రెస్ కంబైన్డ్ గవర్నమెంట్ ఉంది. 4-5 రాష్ట్రాల్లో తప్ప మిగతా దేశం అంతా మోస్ట్లీ ఇండియా కూటమి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కాబట్టి ఇండియా కూటమి ప్రతిపక్షంగా బలపడడానికి విజయ్ అంటే టీవీకే పార్టీ ఇండియా కూటమి వైపు వస్తే దేశంలో ప్రతిపక్షాలు బలపడే అవకాశాలు పెరుగుతాయి అనేది బీజేపీకి ఆందోళన ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రోజు రోజుకు పార్టీ బలహీనపడుతున్న పరిస్థితులలో ఇండియా కూటమిని బలోపేతం చేయాలంటే టీవీకేను ఇండియా కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. అటు కాంగ్రెస్ అదే ప్రయత్నం చేస్తుంది, ఇటు బీజేపీ అదే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే మరి టీవీకి విజయ్ ఎటువైపు అనేది తెలుసుకోవాల్సినటువంటి ఒక అగ్ని పరీక్ష లాంటి సమయం అతనికి కూడా ఆసనమైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. రేపు ప్రభుత్వం నడపాలన్నా కేంద్ర సహకారం, సహాయం అన్ని రకాల అవసరం ఉంటది. ఐడియాలజికల్ గా విజయ్ది ఏంటిది, విజయ్ ఐడియాలజికల్ గా డిఫరెంట్ ఉండొచ్చు, ఏది ఉన్నా రేపు ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితులు అతనికి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తాడనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 రోజుల క్రితమే తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి చెప్పేసింది, మీరు 5 ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వండి అని. ఆల్రెడీ వాళ్ళు అన్అఫీషియల్ గా చెప్పేసారు. ఎందుకంటే డిఎంకే కూడా ఇండియా కూటమిలో ఉంది కాబట్టి డిఎంకే ఎలాగూ మద్దతు ఇవ్వలేదు.
కాబట్టి మనం డిఎంకే డిఫర్ కాకుండా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్, తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు అధిష్టానం నుంచి. ఏమని? మీరు టీవీకేకు సపోర్ట్ చేయండి 5 ఎమ్మెల్యేలని. అట్లనే కాంగ్రెస్ తో పాటు ఆ డిఎంకే ఏదో ఉంది, ఎండిఎంకే ఒకటి ఉంది, అట్లనే పిఎంకే ఉంది. వీళ్ళు కలిస్తే 10 మంది అవుతున్నారు. అట్లా ఒక ప్రయత్నం కాంగ్రెస్ తరఫున జరుగుతున్నది, బలంగా జరుగుతుంది. అసలు విజయ్ ఏ వైపు కోరుకుంటుండో తెలియదు కానీ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మాత్రం తమ గూటికి విజయ్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని మాత్రం చెప్పొచ్చు. అదే కంటెస్ట్ ఎక్కువ ఉంది నిజంగానే. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు 3 పార్టీలు, డిఫరెంట్ పార్టీలు ఒక పార్టీకి ఒక పార్టీ సపోర్ట్ చేసే పరిస్థితిలో లేవు అక్కడ. అన్నా డిఎంకే, డిఎంకే, టీవీకే ఆల్సో. టీవీకే ఎవరికో సపోర్ట్ చేసే పరిస్థితి కాదు కదా. ముగ్గురు కాంటెండర్లే కాబట్టి డిఎంకేతో ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉన్న దాంతో పోటీ పడింది కాబట్టి డిఎంకేతో అంత సఖ్యత రావడానికి అవకాశం లేకపోయినా ఏ డిఎంకేతో కలవడానికి అవకాశం ఉంది కదా. ఏ డిఎంకే అవకాశం అట్లా. ఇంకొక విషయం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇతను గవర్నర్ కు లెటర్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, అలా డౌట్ లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాయి. సో ఆయన ఒక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారా? ఎవరన్నా ఆయనతో పాటు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందా? చేయొచ్చు. కొలీగ్స్ ఏమైనా దగ్గర వాళ్ళు, వ్యక్తులు, అటువంటి కాన్ఫిడెన్స్ పర్సన్స్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఆయన ఒకటి చేయొచ్చు. ఇక్కడ ఒక 10-15 days ఇంట్రెస్టింగ్ డ్రామా మాత్రం తమిళనాడులో జరుగుతుందండి, డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏమైతుంది, అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 118 లేకపోవచ్చు, నో డౌట్. కానీ ఒక మైనారిటీ గవర్నమెంట్ ఇటువంటి పరిస్థితులలో ఏమవుతుందంటే ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపే అవకాశం కూడా ఉంటుంది, మెజారిటీ లేకున్నా కూడా. పార్టీలు ఒక నిమిషం, అంటే తర్వాత కాలంలో ఏదో ఒక పార్టీ చిలికయో అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ ప్రజెంట్లీ మాత్రం మైనారిటీ గవర్నమెంట్ కూడా రన్ అయ్యే అవకాశాలు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం పివి నరసింహరావు గవర్నమెంట్ చూసినా మీకు తెలుసు అనుకుంటా, 125, 230, 240 స్థానాలు కాంగ్రెస్. లాస్ట్ చివరిలో 240 వరకు వచ్చింది. అసలు సింగిల్ మెజారిటీ లేదు, ప్రభుత్వం 5 సంవత్సరాలు నడిచి. అటువంటి అవకాశం ఇతనికి విజయ్కి ఉన్నా కూడా, కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఊరికే కూర్చోవు కదా. ఇది సమస్య ఇప్పుడు అతనికి. ఇప్పుడు ఆయన సమస్య కాదు అది. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్కి సమస్య ఉందని నేను అనుకోను. ఇక్కడ సమస్య ఎవరికి ఉందని అంటే కాంగ్రెస్ కు ఉంది, బీజేపీకి ఉంది. దట్ మీన్స్ ఎన్డీఏకు ఉంది, ఇండియా కూటమికి ఉన్నది. ఈ 2 కూటములలో విజయ్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఆ 2 కూటములు పనిచేస్తున్నాయి ఇప్పుడు తమిళనాడులో. ఇప్పుడు అతను ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాడు? ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ విజయ్ తండ్రి, అతను ఏదో సినీ డైరెక్టర్ ఏమో ఉండేనట్టు, చంద్రశేఖర్. ఆయన ఎంటైర్లీ ఆయన ఇండియా కూటమి వైపు తండ్రి మొగ్గుతున్నట్టుగా మనకు వార్తలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన టోటల్లీ యాంటీ బీజేపీ లైన్ లో ఐడియాలజికల్ గా డిఫరెంట్ అయ్యే ఉన్నాడు అనేది మనకు గతంలో వార్తలు చదివినాం. ప్రజెంట్లీ కూడా ఆయన కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అతని తండ్రి. కానీ విజయ్ మాత్రం డోపాయమానంలో ఉన్నట్టుగా మనకు కొన్ని వార్తలు అర్థమవుతున్నాయి. వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ మనకు అవుట్ సైడ్ లో అర్థమవుతున్న విషయాలు ఇవి. అయితే ఇప్పుడు ఇతనికి సమస్య ఏంది విజయ్ కన్ అంటే, సరే తండ్రి ఐడియాలజికల్ గా డిఫర్ కావచ్చు, బీజేపీ తోటి ఎన్డీఏ కూటమి మద్దతు తీసుకోకపోవచ్చినా ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటున్నా బీజేపీ అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను అతనికి మద్దతు ఇవ్వడానికి ప్రోత్సహిస్తున్నదేమో. ఈవెన్ పళనిస్వామి కూడా తాను కాకుండా తన ఎమ్మెల్యేలను అటువైపు పంపే అవకాశం కూడా బీజేపీ ఫోర్స్ తోటి ఉండే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు పళనిస్వామి మనకు బయటికి కనపడడానికి డిఫర్ కావచ్చు, తన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి అక్కడ మద్దతు ఇస్తున్నారనే కానీ అతను ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అతనికి కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే బీజేపీ చేతిలో ఉన్నది రాజకీయంగా ఆత్మప్రబోధంతో ఓటేయొచ్చు అంట. ఆత్మప్రబోధం ఏంది? నో, ఆత్మప్రబోధం కూడా అవసరం లేదు. ఇక్కడ 47 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 2/3 మెంబర్స్ అటు పోతే అయ్యేపోతుంది. ఆత్మగౌరవం కూడా అక్కర్లేదు, ఆత్మ ప్రబోధం కూడా అక్కర్లేదు. కాబట్టి అంటే ఇట్ ఈస్ పాసిబుల్. అది కూడా బీజేపీ ఆ ప్రిపరేషన్ చేసి పంపించే అవకాశం. నేను ఈ విషయం కూడా చెప్తాను. బీజేపీ అన్నా డిఎంకే నుంచి 2/3 మెంబర్స్ ని అటువైపు పంపే అవకాశం ఉంది. అది కూడా పళనిస్వామి ఆమోదంతో జరుగుతుంది ఇంటర్నల్ గా. ఆయనేమో
బీజేపీ సో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎలాంటి డోకా లేదంటారు. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎలాంటి డోకా లేదు. ఏడీఎంకే డిఎంకే కలిసే అవకాశం లేదు. ఇంకొకటి డోకా లేదు నిజమే, కానీ ఎవరి మద్దతు తీసుకుంటాడు అనేది ఇక్కడ డిసైడ్ కావాల్సిన విషయం. అంటే అన్నా డిఎంకే నుంచి వచ్చే ఎమ్మెల్యేలు తీసుకుంటాడా, లేదంటే కాంగ్రెస్ ప్లస్ చిన్న పార్టీలు మద్దతు ఇస్తామని ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండి అతనికి సందేశం ఇచ్చిన వాళ్ళది తీసుకుంటాడా? తండ్రి ఒపీనియన్ ఏమో కాంగ్రెస్ వైపు ఉన్నది, ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ ఒపీనియన్ ఎటు ఉందనేది మనకి ఇప్పటికీ తెలియని విషయం. కానీ ఎటైనా జరగవచ్చు, ఇట్ ఈస్ సర్ప్రైజ్. అటు అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మద్దతు అయినా తీసుకోవచ్చు, లేదంటే కాంగ్రెస్ మద్దతు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా చూస్తే మోస్ట్లీ అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మద్దతు వైపే మొగ్గే అవకాశాలు ఎక్కువ వరకు కనపడుతున్నాయని నా ఒపీనియన్. ఎందుకనంటే రేపు అతను రాష్ట్రంలో ప్రభుత్వం నడపాలంటే కేంద్ర సహకారం, కేంద్రంతో పన్నులు చేయించుకోవడమే కావచ్చు, దాని సహకారమే కావచ్చు, ఇతరతర ఇబ్బందులు రాకుండా అభివృద్ధి కోసం కొన్ని ఉంటాయి. అటువంటి సెన్స్ ఉన్నదా విజయ్కి? లేదు. మేము డెడ్లీ బీజేపీ అగెనెస్ట్ గా పెరియార్ వాదంతో, ద్రవిడ వాదంతో మేము బీజేపీకి వ్యతిరేకమైన రాజకీయానికి మేము నడపబోతున్నాం, జస్ట్ లైక్ స్టాలిన్ లాగానే నడపబోతున్నాము అని అనుకుంటే కాంగ్రెస్ చిన్న పార్టీల మద్దతు తీసుకునే అవకాశం అయితే రెండు ఉన్నాయి ఆప్షన్స్. ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఏ డైరెక్ట్ నీకు మద్దతు ఇచ్చినట్టు బయట కనపడకపోవచ్చు, కానీ అన్నా డిఎంకే నుంచి వచ్చే ఎమ్మెల్యేలంతా ఎన్డీఏ పంపించిన వాళ్ళే అనుకోవచ్చు. అటువంటి అవకాశం ఉంది. అతనికి రెండు రకాలుగా సేఫ్ అవుతుంది. అన్నా డిఎంకే నుంచి వచ్చే ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే విజయ్కి రెండు రకాల ఉపయోగం. ఎందుకనంటే అటు బీజేపీలో డైరెక్ట్ గా కలిసినట్టుగా ప్రత్యక్షంగా కనపడదు, ఇండైరెక్ట్ గా ఉన్నా ప్రత్యక్షంగా కనపడదు. దాని నుంచి ఫిలాసఫికల్ గా సేఫ్ అవుతాడు. వాళ్ళ తండ్రి కానీ అతని వాదం కానీ కొంత సేఫ్ అయ్యే అవకాశం. కాంగ్రెస్ వైపు నుంచి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అతను ఇండియా కూటమిలో చేరాల్సిందే, చేరినట్టే ఇండియన్ పాలిటిక్స్ భావిస్తాయి. అది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ మీద పొలిటికల్ వార్ కు, ఫైట్ కు ప్రిపేర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. రెండు ఉన్నాయి ఆప్షన్స్ ఇప్పుడు అతని ముందు. ఫిలాసఫికల్ గా వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి ఫిలాసఫికల్ ఐడియాలజీని బట్టి చూస్తే కాంగ్రెస్ వైపు పోయే అవకాశం ఉంది. లేదు, సెంట్రల్ నుంచి మనం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం నడపాలనుకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వచ్చే ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని ముఖ్యమంత్రిగా మెజారిటీ ప్రూఫ్ చేసుకునే అవకాశాలు అయితే మనకు కనపడతాయి. ఏది చాయిస్ చూజ్ చేసుకోవాల్సింది మాత్రం అతనే. అదే ఇప్పుడు మనకున్న సస్పెన్స్ ఈ రోజు కానీ రేపటికి కానీ వచ్చే 10 రోజులలో ఖచ్చితంగా ఆ సస్పెన్స్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతుంది. ఇంకొకటి, అతను తీసుకునే డిసిషన్ మీద దేశంలో ఇండియా కూటమి భవిష్యత్తు కూడా కొంత ఆధారపడుతుంది. ఎన్డీఏ కూటమి పెద్ద తేడా పడకపోవచ్చు, కానీ ఇండియా కూటమి భరోసా దానికి మాత్రం తేడా పడుతుంది. ఎందుకు పడుతుంది అని ఇక్కడ మమతా బెనర్జీని చూస్తున్నాము. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది. ఓడిపోక ముందు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇండియా కూటమికి దూరంగా ఉంది. ఇండియా కూటమిలో నేను లేను అని చెప్పింది, ఇండివిజువాలిటీని చూపించింది. ఆమె ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇండియా కూటమిలోనే ఉన్నా అని చెప్తుంది. ఇప్పుడు ఓడిపోతే ఇండియా కూటమి ఎన్డీఏకు గెలిస్తే వాళ్ళకి వాళ్ళే కదా, వాళ్ళే సర్వస్వతంత్రులు కదా. ఒకటినండి, ఇప్పుడు పరిస్థితి దేశంలో ఉన్న పార్టీలది, గెలిస్తే ఎన్డీఏ కూటమి, ఓడితే ఇండియా కూటమి. ఇది లాజికల్ గా ఇండియన్ పాలిటిక్స్ లో అంతటా కనపడుతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడు అనేదే వెరీ ఇంట్రెస్టింగ్. ఇది దేశ రాజకీయాలను కూడా కాస్తంత అటు ఇటు మలుపు తిప్పడానికి కూడా అవకాశం ఉంది. విజయ్ తీసుకోబోయే నిర్ణయం ఏదైతుందో అది డెఫినెట్లీ ఇండియన్ పాలిటిక్స్ ని ఎంతో కొంత ప్రభావం చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది తమిళనాడులో సీఎంగా విజయ్ ప్రమాణం చేయడం ఖరారు, వెనక ఎవరెవరు వస్తారనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రావడానికి సమయం పడుతుంది. ప్రధానంగా ఏఐడిఎంకేలో చీలిక దిశగా అడుగులు పడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక పళనిస్వామి లేదా ఎన్డీఏ కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ అంతా జరిగే అవకాశం ఉంటుంది. విజయ్ కనుక వాళ్ళ మద్దతు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మళ్ళీ ఇండి అలయన్స్లో చేరి కాంగ్రెస్తో కలిసి బీజేపీ పైన పోరాటానికి సన్నద్ధమైనట్టుగా భావించాల్సి ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.